హాయ్ అండి, వెల్కమ్ టు మాధవి బ్లాగ్స్. అందరికీ హ్యాపీ ఉగాది. ఈరోజు నేను ఉగాది పచ్చడి ఎలా తయారు చేస్తానో ఇప్పుడు చూద్దాం. దీనికోసం ఒక బౌల్ తీసుకొని దీనిలో సన్నగా కట్ చేసిన మామిడికాయ ముక్కలు వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసి తొక్క తీసి చెరుకుని ఇలా సన్నగా కట్ చేసుకొని ఇంత చిన్నగా దీన్ని వేసుకుంటున్నాను. చెరుకుని బెల్లాన్ని కూడా సన్నగా కట్ చేసి తురుముకొని ఇలా బెల్లం తురుముని కారం కోసం పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఒక పచ్చిమిర్చి వేస్తున్నాను. పుట్నాల పప్పుని ఇలా పొడిని చేసుకొని పుట్నాల పొడి వేస్తున్నాను. ఇది చిక్కగా ఉంటుంది. పచ్చడి చిక్కదనం కోసం వేసుకుంటారు. అలాగే కిస్మిస్, సన్నగా కట్ చేసిన జీడిపప్పు, బాదం, కొంచెం పుట్నాలు కూడా వేసుకుంటున్నాను. వేప పువ్వు ఇది ఇలా చెరుక్కోవాలి. పువ్వుని మొగ్గ లేకుండా ఇలా రేకలే వచ్చేలాగా చేసుకుని ఈ రేకలను వేసుకుంటున్నాను. మొత్తం అంతా వేసుకుందాం. మొగ్గ ఉంటే చేదు వచ్చేస్తుంది. అలా కాకుండా ఇలా వేసుకుంటే చేదు రాదు. ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని కూడా దీంట్లో వేసుకుందాం. మనకి సరిపడా ఎంత కావాలో అంత వేసుకుందాం. చిక్కగా కావాలనుకుంటే చిక్కగా కొంచెం వాటర్ ఇలా వేసుకోవాలి. లేదంటే పలుచగా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని పలుచగా చేసుకోండి. ఇప్పుడు చేతితో బాగా కలుపుకోవాలి. దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుందాం. హాఫ్ టీ స్పూన్ వేసుకుంటున్నాను. అలాగే సన్నగా కట్ చేసిన కొబ్బరి తురుము, అరటిపండును కూడా ఇలా మెత్తగా పిసుకొని దీంట్లో కూడా వేసుకోవాలి. అరటిపండుని ఎక్కువ వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది చేతితో బాగా కలుపుకుందాం. ఇప్పుడు ప్రసాదానికి తీసుకుందాం పచ్చడిని. టేస్ట్ చూడకుండా తీసాను. మనకి తీపి అది తర్వాత చూసుకొని వేసుకుందాం. సరిపోకపోతే ఇది దేవుడికి పెట్టేసుకుందాం. అంతేనండి, ఎంతో ఈజీ. ఇలాగా మా స్టైల్లో ఇలా చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.